వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. వివాహ బంధాలు నెక్స్ట్ ఎపిసోడ్. శారద ఆలోచనలో పడింది ఒక్క క్షణం. విజయ మాటలతో ఏదో ధైర్యం, తెగింపు కలుగుతోంది. కానీ ఆ ధైర్యం చివరి వరకు నిలుస్తుందా లేదా? ఇటు కాకుండా అటు కాకుండా తన బతుకు తయారవుతుందా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడింది. ఆమె సంశయం గుర్తించినట్లు విజయ, శారద ఇప్పుడే అంత దూరం ఆలోచించనవసరం లేదు. ముందు మాటలతో సవ్యంగా నీ భర్త మారితే సంతోషమే. చూడు శారదా, ఈ మగవాళ్ళకి మాత్రం పెళ్ళాం ఇంట్లో నుంచి లేచిపోయిందంటే పరువు తక్కువ కాదంటావా? భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే వాళ్ళు మాత్రం నలుగురిలో తలెత్తుకోగలరా? పైపై బెదిరింపులే కానీ నిజంగా భార్య ఇంట్లోంచి వెళ్ళిపోవడం వాళ్ళకి మాత్రం ఇష్టం అనుకుంటున్నావా? శారద, ఈనాడు స్త్రీలకి చాలా హక్కులున్నాయి. భార్యని పొమ్మనడం, రమ్మనడం అంతా వాళ్ళ ఇష్టమే కాదు. ఒకవేళ ఇంకా మూర్ఖంగా అతను ప్రవర్తిస్తే, మారకపోతే నీకు అండగా నేనున్నాను. తర్వాత కోర్టు ఉంది నీకు న్యాయం చేకూర్చడానికి. శారదకంతా ఏదో అమోమయంగా ఉంది. ఇన్నాళ్ళు ఎందుకింత తెలివి తక్కువగా భయపడింది? అవును, భార్యని వదలడం అంత సులువా? ఈ మాత్రం ఆలోచన లేకుండా అంతలా ఎందుకు భయపడింది? అమ్మా నాన్న రానియ్యరని, లోకులు ఏమంటారోనని పిచ్చి భయాలతో నరకంలో మగ్గింది. ఇప్పుడు విజయ ఇచ్చిన చేయూత ఆసరాతో తన బతుకుని చక్కదిద్దుకోవడం, తెగతెంపులు చేసుకోవడము తన చేతిలో పని. ఏమిటంతలా ఆలోచిస్తున్నావు? నీ ఆలోచనలు నాకు తెలుసు. చూడు శారదా, మీ వారు ఊరు నుంచి ఎప్పుడు వస్తారు? మరీ 2 రోజుల్లో. ఆహా! అయితే ఒక పని చెయ్యి. రేపు రెస్ట్ తీసుకుంటే నీ ఆరోగ్యం చిక్కబడుతుంది. ఎల్లుండి బయలుదేరి మీ చెల్లెలు పెళ్ళికి వెళ్ళు. చెల్లెలి పెళ్ళికి వెళ్ళవద్దనే హక్కు ఆయనకి లేదు. ఆయనకిష్టం లేకపోతే మానవచ్చు. నిన్ను వద్దనడం అమానుషం. అంచేత ఇంట్లో ఉత్తరం రాసి పక్కింట్లో తాళం ఇచ్చి వెళ్ళు. పెళ్ళయ్యాక తిరిగిరా. అప్పుడు ఆయన గొడవ లేవదీస్తే అలా నిన్ను కట్టడి చేసే అధికారం భర్త అయినంత మాత్రాన లేదని తెలియజెయ్యి. చేయి చేసుకుంటే నీ అస్త్రం ఉపయోగించు. ఏమిటి గీతా రహస్యం బోధిస్తున్నావు? ఈ పూటకి భోజనం వద్దా ఏంటి? పోనీ క్యారియర్ పంపమంటావా? ఇటు భోజనం, అటు గీతోపదేశం పూర్తవుతుంది. శ్రీధర్ గుమ్మం దగ్గర నిలబడి వింటూ హాస్యంగా అన్నాడు. 12:30 అయ్యింది తెలుసా? గుడ్ ఐడియా. ప్లీజ్ ఇంటికి వెళ్ళి భోజనం పంపించవు వంటవాడితో. ఎలాగో శారదకి భోజనం పంపాలి. ఆ చేత్తో నాకు. బాగుంది. ఏదో రహస్యంగా అంటే అయినా ఆ అమ్మాయిని పాపం ఎందుకలా పాడు చేస్తావు? నీవు మొగుడిని వదిలింది చాలక అందరికీ నేర్పి పెడుతున్నావా? చూడండి శారదా గారు, ఆవిడ మాటలు విని చెడిపోకండి చమత్కారంగా అన్నాడు శ్రీధర్. మొగుణ్ణి వదిలి నేను చెడిపోయింది ఏమీ లేదులే. నీవు దొరికావు. విజయ నవ్వుతూ అంది. బాగుంది. నీ అదృష్టం కొద్దీ నాలాంటి వెర్రి వెంగళాయి దొరికాడు. అందరికీ దొరకవద్దు. విజయ కళ్ళు శ్రీధర్ వైపు తిరిగాయి. ఆ కళ్ళల్లో ఆరాధన, ప్రేమ శారదా దృష్టిని దాటిపోలేదు. నిజం, శ్రీ మగాళ్ళంతా నీలా ఆలోచించితే మా ఆడవాళ్ళకి ఇన్ని సమస్యలు మిగిలి ఉండేవి కావు. ఆమె గొంతు బొంగురుపోయింది. శారద, శ్రీధర్ అన్నది నిజం. భర్తతో తెగదెంపులు చేసుకోవడం కష్టం కాదు. ఆ స్త్రీకి మిగిలిన జీవితం మూడైపోకుండా తిరిగి నీరు పోసి చిగురింపజేసే పురుషుడు దొరకడం దుర్లభం. నా పుణ్యం కొద్దీ శ్రీధర్ దొరికాడు. ఆ పాపు ఈ మాటలు కొన్ని వేలసార్లు విని విని విసుగెత్తిపోయాను. ఇప్పటికే గర్వంతో నా ఛాతీ ఇంత వెడల్పు అయిపోయింది. ఇంకా పెరిగిందంటే కొత్త షర్టులు కొనుక్కోవాలి. సరే, నేను వెళ్ళి భోజనం పంపిస్తాను అంటూ వెళ్ళాడు శ్రీధర్. వాళ్ళిద్దరి అన్యోన్యత, అనురాగం చూస్తుంటే శారద మనసు సంతృప్తితో నిండిపోయింది. తను కలలు కన్న జీవితం ఇది. తనకి దక్కింది ఏమిటి? శారద, ఏమిటలా ఆలోచిస్తున్నావు? నేను చెప్పినట్లు చెయ్యి. భగవంతుని దయవల్ల నీ కాపురం చక్కబడితే మంచిదే. లేదంటే ఏదో ఉద్యోగం చేసుకుందువు కానీ. శ్రీధర్ లాంటి సంస్కారి, ఉన్నతుడు మరొక పురుషుడు నీ జీవితంలోకి తటస్థపడితే నీకు జీవితంలో లోటు ఉండదు. డాక్టర్ గారు మీ గురించి చెప్తానన్నారు. చెప్పండి ప్లీజ్. వినాలని చాలా ఆరాటంగా ఉంది. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మీరు జీవితంలో కష్టాలు పడ్డారంటే నమ్మశక్యం కాని విషయంలా అనిపిస్తోంది. చెప్పండి ప్లీజ్ ఆతృతగా అంది. విజయ నవ్వింది.
ఏం చెప్పమంటావు? నీకు తెలియని కొత్త విషయాలు లేవు. నీలాగే మొగుడు చేతిలో చివాట్లు, చెప్పుదెబ్బలు తిని అవమానం సహించిన దానినే. అలా కాదు. సరిగ్గా చెప్పండి. ఉండు. ఇదిగో క్యారియర్ వచ్చింది. భోజనం చేస్తూ చెప్తాను. క్యారియర్ విప్పి 2 ప్లేట్లలో వడ్డించింది విజయ. ఇద్దరూ భోజనం చేయసాగారు. విజయ ఎంతసేపటికి తన కథ చెప్పకపోవడం చూసి ఆరాటం అణచుకోలేక శారద చెప్పండి మరి అంటూ తొందర పెట్టింది. నీవు ఆ విషయం మరిచిపోవన్నమాట. సరే ఇందాక చెప్పానుగా శారద, మొగుడి చేతిలో హింస అనుభవించిన వారి అన్ని కథలు ఒకలాగే ఉంటాయని. మీ ఆయన కంటే మా ఆయన మరీ 2 ఆకులు ఎక్కువే చదివారు. మీ వారికి నిన్ను హింసించడం ఒక్కటే వ్యసనం. కానీ మా ఆయనకి తాగుడు, వ్యభిచారం, ఉండవలసిన వ్యసనాలన్నీ ఉండేవి. శారద ఆశ్చర్యంగా చూసింది. మరి అతను అలాంటివాడని ముందు మీకు తెలియలేదా? హా! తెలిస్తే చూస్తూ చూస్తూ ఏ తల్లిదండ్రులు పిల్లనిస్తారు? అందులో అపురూపంగా 3 మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్లని తీసుకెళ్ళి అలాంటి హీనుడికి ఎందుకిస్తారు? ఐశ్వర్యం మధ్య పుట్టాను. అపురూపంగా పెరిగాను. ముల్లోకాలు గాలించి తెచ్చినట్టు అందగాడు, ఉద్యోగస్తుడు, ఆస్తిపరుడు అయిన వరుణ్ణి వెదికి తెచ్చి 50,000 ఖర్చుపెట్టి వైభవంగా పెళ్లి చేశారు. తక్కినవన్నీ చూశారు గాని గుణం సంగతి మర్చిపోయారు నాన్నగారు. లేదు, మర్చిపోలేదు. తెలుసుకోలేకపోయారు. ఇంతకీ నన్ను కన్నారు కానీ నా రాతని కనలేదు వాళ్ళు. వాళ్ళు చేయగలిగిందంతా చేశారు. కానీ నా అదృష్టాన్ని వాళ్ళెలా మార్చగలరు? ఆయన మేడిపండుని వయోముఖ విషకుంభమని చూడగానే ఎవరికి తెలుస్తుంది? పచ్చగా 6 అడుగుల పొడుగుతో, అందంగా, దృఢంగా ఉండే ఆయన రూపం, ఆయన 4 అంకెల సంపాదన, 2 లక్షల ఆస్తి చూసి చిలకా గోరింకల్లా ఉన్నారు ఇద్దరూ. అద్దంలో, ఐశ్వర్యంలో పోటీ పడుతున్నారు. ఇదంతా విజయ అదృష్టం అన్నారంతా. కాబోలనుకొని పొంగిపోయాను నేను. కానీ నేనెంత అదృష్టవంతురాలినో మొదటి రాత్రే తెలిసిపోయింది. అబ్బా! ఆ రోజు గుర్తు వస్తే భయంకరమైన కల వచ్చినట్లు వణుకు వస్తుంది. ఆ రాత్రి మొదటి రాత్రి. అందరి కన్నెపిల్లల మాదిరే కోటి ఆశలతో, కోర్కెలతో గదిలో అడుగుపెట్టింది విజయ. అప్పటికే ప్రకాష్ గదిలో ఉన్నాడు. తెల్లని వెన్నెలలాంటి కాంతి, పాలనురుగులాంటి పాన్పు, అంతకంటే తెల్లని మల్లెలు, జాజుల మాలలు వేలాడుతున్నాయి మంచానికి. ఆ పాన్పు మీద మన్మధుడలా కనిపించాడు ప్రకాష్ విజయకి. అలవోకగా పాన్పు మీద పవళించి ఉన్న ప్రకాష్ విజయ గదిలోకి రాగానే అదోలా విలాసంగా నవ్వాడు. విజయని ఆపాదమస్తకం పరీక్షించి సిగరెట్టు పొగ విలాసంగా వదిలి పక్కమీది నుంచి లేచి విజయ వైపు అడుగులు వేశాడు. విజయ సిగ్గుతో తలదించుకుంది. ప్రకాష్ జానపద హీరోలా చూపుడు వేలితో విజయ చుంబకం ఎత్తి కళ్ళల్లోకి అదోలా చూసి, ఊ అందగత్తెవే, ఈ అందాన్ని ఇన్నాళ్ళు ఎవరూ ఆస్వాదించలేదా అన్నాడు అదోలా నవ్వుతూ. విజయ బిత్తరపోతూ చూసింది. ఏం, ఇంత అందాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా నాకోసమే దాచి ఉంచావా ఇన్నాళ్ళు? ఏమో, ఈ ఆడవాళ్ళని నమ్మలేం. చెప్పు, నేను ఎన్నో వాడిని. పర్వాలేదు, నేను ఏం అనుకోను. విషపు నవ్వు నవ్వాడు. ఏమిటీ మాటలు? అర్థం కాక తెల్లపోతూ చూసింది విజయ. పోనీ నీవు ఎవరినీ ప్రేమించలేదు ఇన్నాళ్ళు. నిజంగా ఇష్టపడే చేసుకున్నావా ఈ పెళ్ళి? మొహంలో మొహం పెట్టి భుజానాల మీద చేతులు వేసి అడిగాడు. విస్కీ వాసన గుప్పున కొట్టింది. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఏమిటిది? మీరేం మాట్లాడుతున్నారు అసలు? అంది మాటలు కూడదీసుకుంటూ భయంగా. నా మాటలే అర్థం కానంత అమాయకురాలివా? ఆహాహా! పోనీలేరా, నీ అందం అంతా నా కోసం ఇన్నాళ్ళు దాచావన్నమాట. థాంక్స్ అంటూ మోటుగా కౌగిలిలోకి లాగి బలంగా చేతులు బిగించి పెదాలు అందుకోబోయాడు. విజయ వెగటుగా ముఖం తిప్పుకొని మీరు తాగారా? అంది భయంగా చూస్తూ. ఏం తాగకూడదా? మగువతో పాటు మదిర కూడా కలిస్తే ఎంత మజాగా ఉంటుందో తెలుసా? కమాన్, ఆలస్యం చెయ్యకు. మొరటుగా విజయని నలిపివేయసాగాడు. విజయ ఉక్కిరిబిక్కిరి అవుతూ వదలండి, ఛీ, ముందు వదలండి. నన్ను తాగి వచ్చి మీరిలాంటి విజయ మాటలు పూర్తి కాకముందే అతను విజయని మాట్లాడనీయకుండా నోటితో పెదాలు మూశాడు. మరి ఎలాంటి వాడని అనుకున్నావు?
అన్నాడు వికటంగా నవ్వి. విజయ ఊపిరి అందక గిలగిలలాడి మొహం తిప్పుకుంటూ కౌగిలిలోంచి వదిలించుకోవడానికి పెనుగులాడింది. భయంతో, అవమానంతో, ఆవేశంతో, అసహ్యంతో ఆమె గుండెలు ఎగిసిపడుతున్నాయి. గట్టిగా రెండు చేతులతో ప్రకాష్ని ఒక్క విదిలింపుతో విదిలించి తీక్షణంగా చూస్తూ ఏమిటిది మీరు? స్పృహలో ఉన్నారా అసలు? ఛీ! తాగి వచ్చి నాతో మొదటి రాత్రి భార్యతో ప్రవర్తించాల్సిన తీరు ఇదా? చదువుకున్నవారు ఓ తాగుబోతులా? విజయకి ఆవేశంలో మాట తడబడింది. తాగుబోతులా? ఏమిటి తాగుబోతునే? మీ ఆడవాళ్ళంతా ఇంతకంటే సున్నితంగా ప్రవర్తిస్తే లొంగుతారా? నాకిలాగే అలవాటు. విజయ కోపానికి బెదరనట్టు నవ్వి మళ్ళీ దగ్గరికి లాక్కోబోయాడు. విజయ దిగ్భ్రాంతితో చూస్తూ అంటే మీకిలా అలవాటంటే అర్థం? తడబడుతూ అడిగింది. అర్థం వెరీ సింపుల్ మై డియర్. నీకు కొత్తేమో గాని నాకీ అనుభవం కొత్తగాదు. జంకు గుంకు లేకుండా తెగేసి చెప్తున్న ప్రకాష్ని నమ్మలేనట్టుగా చూసింది. అతను అబద్ధం ఆడడం లేదన్నది గ్రహించింది విజయ. ఆమెకా క్షణంలో ఏం చెయ్యాలో కూడా తోచనంత దిగ్భ్రాంతి కలిగింది. ఎన్ని రకాల సంబంధాలు ఎంచి ఎంచి ఆఖరికి ఓ తాగుబోతు వ్యభిచారినా తను వివాహం ఆడింది. పైరూపం చూసి ఎంతలా మోసపోయారు తామందరూ. విజయ తనని తాను మరిచిపోయింది. ఎంత మోసం, ఎంత దగ! మీరిలాంటి వారని తెలియకుండా దాచి మమ్మల్నెంత మోసం చేస్తారా? కోపంతో జేవురించిన మొహంతో పిచ్చిగా అరిచింది విజయ. మోసం, దగ! మీరు ముందుగా నీవు తాగబోతువా, వ్యభిచారివా అని అడిగారా? నీ చదువెంత, నీ జీతమెంత అని ఆరా తీశారు. వాటికి జవాబులు వచ్చాయిగా హేళనగా అన్నాడు ప్రకాష్. అయినా డియర్, అమూల్యమైన కాలాన్ని ఇలాంటి వృధా సంభాషణతో గడిపేస్తావా? కమాన్ డార్లింగ్. విజయ చెయ్యి పట్టుకొని నడుం చుట్టూ చెయ్యి వేసి మంచం వైపు లాగాడు. విజయ తీక్షణంగా చూసి చెయ్యి లాక్కుంది విసురుగా. నన్ను వదలండి, నన్ను ముట్టుకోవద్దు, నా జోలికి రావద్దు అంది కఠినంగా. భలే, మొదటి రాత్రి పెళ్ళాం వద్దంటే మానేసేటంత చవటనా? కమాన్ బేబీ, అనవసరంగా గొడవ చెయ్యకు. మొరటుగా విజయని ఎత్తుకెళ్ళి మంచం మీద పడేశాడు. విజయ దెబ్బతిన్న బెబ్బులిలా లేచింది. తిరస్కారంగా చూసింది. అతని మొహం మరింత కఠినంగా మారింది. చూడు, ఇందాకటి నుంచి పోనీ గదా అని ఇంతవరకు ఊరుకున్నాను. ఒక్కసారి కంటే పిలవడం నాకలవాటు లేదు. ఊ రా కటువుగా అన్నాడు ప్రకాష్. విజయ బిత్తరపోతూ చూసింది. ఆ కోపాన్ని నీవు మాటలతో లొంగేదానివి కాదన్నమాట. సరే ప్రకాష్ ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వస్తుంటే పిల్లిచేత చిక్కబోయే గోరింకలా వణికింది. ఆలోచనకు వ్యవధి లేదు. శక్తి కొద్దీ ప్రతిఘటించింది. కానీ అతని పశుబలం ముందు, అందులో తాగిన దాని బలం ముందు ఎంతోసేపు ప్రతిఘటించలేకపోయింది. శారద! ఆ రోజు అనుభవం ఏ ఆడదానికి వద్దు శారద! కళ్ళు మూసుకుని పెదాలదురుతుండగా అంది. ఆ సంఘటన ఇన్నాళ్ళ తరువాత తలుచుకున్న విజయ ఒళ్ళంతా చెమట పట్టింది. శారద, అది మొదటి రాత్రి కాదు నా పాలిట కాలరాత్రి. అంత అమానుషంగా పశువులా ఏ భర్త ప్రవర్తించి ఉండడు. స్త్రీ పురుష సంబంధం మీదే విరక్తి, ఏహ్యత కలిగిస్తుంది ఆ అనుభవం. అప్పటి నా నిస్సహాయత మనస్థితి ఊహించు. ఏడ్వడానికి కూడా మనసు మొద్దుబారిపోయింది. నిస్సహాయంగా, నిస్సత్తువుగా, తోటకూర కాడిలా అలా వేళ్లాడి ఉండిపోయాను. నేను ప్రతిఘటించిన కొద్దీ ఆయన పశుత్వం మరింత పెరిగింది. గిల్లాను, రక్కాను, కొరికాను, జుట్టు పీకాను. నా ప్రతి చర్య అగ్నిలో ఆజ్యం పూసినట్టు ఆయన పశుత్వానికి వృద్ధి చేసింది. ఆఖరికి ఏమైతేనేం, ఆయన ముందు ఓడిపోయాను. నా సర్వస్వం దోచుకున్నారు. విజయ కంఠం వణికింది. శారద కళ్ళు రెప్పలు ఆర్చడం మరిచి వింటూ ఉంది ఆశ్చర్యంగా. అదేమిటి, ఆయన నసలు అలాంటివి ఎందుకయ్యారు? ఏమైనా కారణం ఉందా? మంచి కుటుంబం అంటున్నారు, ఆస్తిపరులు, చదివినవారు అన్నారు. అలాంటి వ్యక్తి ఇంత అమానుషంగా ప్రవర్తించడానికి ఏదన్నా కారణం ఉండి ఉంటుందని నా ఉద్దేశ్యం. కారణం ఉంది. ఏ కారణం అయితేనేం నా బ్రతుకు బండలయింది. ఎవరితో చెప్పుకోను, ఏమని చెప్పుకోను. తమ ముద్దుల కూతురి బ్రతుకు ఇలా వక్రించిందని అమ్మకి, నాన్నకి చెప్పి వాళ్ళని బాధించినా ఏం చెయ్యాలి? ఒకసారి తాళి కట్టాక ఆ భర్తని తప్పించుకోవడం అంత సులువా? అసలు ఆయన ఎందుకింత అమానుషంగా ప్రవర్తించారు? ఇష్టం లేని పెళ్ళా? నాకేం తక్కువ? అందం, చదువు, ఆస్తి అన్నీ ఉన్నా నాకేం లోటని ఆయనకి పెళ్ళి ఇష్టం ఉండదు? ఇంకెవరినన్నా ప్రేమించారా? పెద్దలు ఒప్పుకోకపోతే బలవంతాన చేసుకొని ఆ కక్ష నా మీద చూపారా?
ఆయనకిన్ని వ్యసనాలు ఎందుకు అలవాటయ్యాయి? ఆ మిగిలిన రాత్రంతా నా ఆలోచనలివి. ఆయన వంటి మీద తెలివి లేనట్టు పండుకుంటే ఆయనని అంటుకుంటూ పడుకోవడం కూడా అసహ్యం అనిపించి సోఫాలో వాలిపోయి తెల్లవార్లు జాగారం చేశాను. తెల్లారి వాడిపోయిన నా మొహం, ఏడుపుతో ఎర్రబడ్డ కళ్ళు చూసి అమ్మ రాత్రంతా నిద్రలేనట్టుంది. హాయిగా వేడినీళ్ళు స్నానం చేసి టిఫిన్ తిని పడుకో అంది నవ్వి. అలాంటి అమ్మకి ఏం చెప్పను? ఎంత తల్లి అయినా నా భర్త ప్రవర్తన ఇది అని మొదటి రాత్రి జరిగింది ఎలా చెప్పను? నోటి చివరకు వచ్చిన మాటల్ని బలవంతాన నిగ్రహించుకున్నాను. జరగవలసింది జరిగాక ఇప్పుడు చెప్పే ప్రయోజనం ఏమిటి? అసలు విషయమేమిటో తెలుసుకోకుండా ముందే చెప్పి వాళ్ళని బాధపెట్టడం ఎందుకు? నిన్న రాత్రికి ముందు ఈయన సంగతి తెలిస్తే ఎంత బాగుండేది? ఆలోచించి ఆయన సంగతి ఏమిటో తేలాక చెప్పవచ్చని ఊరుకున్నాను. రెండో రాత్రి గదిలోకి వెళ్ళకుండా ఏ కారణంతో తప్పించుకోవాలా అని ఎన్ని విధాలో ఆలోచించాను. కానీ అది ఇంట్లో పెద్ద అలజడి లేవదీస్తుంది. బంధువులు గుసగుసలకి దారి తీస్తుందని ఆ ఉద్దేశం విరమించుకున్నాను. ఆ సమస్య రాకుండానే ఆ మధ్యాహ్నం ప్రకాష్ రాత్రి ఫ్లైట్లో హనీమూన్‌కి వెళ్ళిపోతాం అని నాన్నకి చెప్పాడట. నాన్న, అమ్మ అయ్యో 3 నిద్రలు అంటూ గోలపెట్టారు. కానీ ఆయన వినిపించుకోలేదు. వాళ్ళమ్మ గృహప్రవేశం అంది. ఏం లేవని కొట్టిపారేశారు అతను. అంతా ఏమనలేక ఊరుకున్నారు. హనీమూన్ నుంచి ఇటు వచ్చి సామాన్లు అవి తీసుకెళ్ళాలి అంటే అన్నీ అక్కడికి పంపండి అన్నారు. అంత మూర్ఖంగా ఏం చెప్పినా కాదనే అల్లుడిని చూసి అమ్మా నాన్న అతని స్వభావాన్ని అర్థం చేసుకోలేక బాధపడ్డారు. అమ్మ నన్ను చాటుగా పిలిచి హనీమూన్ నుంచి ఎలాగైనా ఇక్కడికి రావడానికి ఒప్పించమని చెప్పింది. అంతగా రాకపోతే ఉద్యోగం ఊరు చేరగానే రాస్తే తాను సామాన్లు పట్టుకొని వస్తానంది. ఒక రాత్రి అనుభవంతో ప్రకాష్ తత్వం అర్థం అయ్యాక అలాంటి మనిషి వెంట వెళ్ళాలంటే ఏదో భయంతో గుండెలు దడదడలాడాయి. కానీ తప్పదు. ఈ మనిషికి హనీమూన్ ఏమిటి అని నవ్వు వచ్చింది. అంత బాధలోనూ పోనీ ముందు రోజు అలా అయినా తరువాత సక్రమంగా ప్రవర్తించలేదా? ఆరాటంగా అడిగింది శారద. ఆ మనిషికి సక్రమంగా ప్రవర్తించడం తెలిస్తే ముందు రోజే అలా ఎందుకు గడుస్తుంది? హనీమూన్ అంటూ తీసుకెళ్ళి బెంగుళూరులో ఓ హోటల్లో పడేశారు. ఆ గదే మామూలు దంపతులకైతే స్వర్గంలా కనిపించేదేమో. నా పాలిట నరకం అది. ఎటూ పోవడానికి లేని బందీఖానా తయారు చేశారు నా కోసం. ఎవరితో చెప్పడానికి కూడా వీలు లేకుండా నా వాళ్ళ నుంచి దూరం చేయడానికి ఈ హనీమూన్ ఏర్పాటు చేశారని 2 రోజుల్లోనే తెలుసుకున్నాను. ఆ రాత్రి భోజనానికి మందు సీసాలు పెట్టుకు కూర్చున్నారు. రుచి చూస్తావా డియర్ అన్నారు గ్లాసులోకి వంచి. తిరస్కారంగా మొహం తిప్పుకున్నాను. ఆయనలా నా కళ్ళ ముందే నేను లేనట్టే తాగడం సహించలేక ఆయన వంక సూటిగా చూస్తూ నేను కొన్ని విషయాలు అడుగుతాను. జవాబు ఇస్తారా అన్నాను కరుకుగా. అప్పటికే మందు తలకెక్కింది కాబోలు. హుషారుగా సిగరెట్టు పొగ నా మీదికి ఊది ఓ ఎస్ అన్నారు. ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? వాట్? పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? ఆడదాని అవసరం కోసం. ఓ ఆడది. మీకు పెళ్లి చేసుకోకపోయినా దొరుకుతుందిగా కసిగా అన్నాను. కరెక్ట్. ఆడదాని అవసరం అంటే ఇల్లు, వాకిలి, వంట, గింటె, పిల్లలు. ఎన్నాళ్ళు బ్యాచిలర్ లైఫ్ అని విసుగెత్తి చేసుకున్నాను. ఓహో! భార్య అంటే మీరిచ్చే నిర్వచనం ఇదన్నమాట. అబ్బబ్బా! అంత పెద్ద మాటలు వాడితే అర్థాలు నాకు తెలియవు చిద్విలాసంగా అన్నారు. మాటల కోసం ఒక్క క్షణం తడుముకున్నాను. మీకిన్ని వ్యసనాలు ఉన్నాయని దాచి ఒక స్త్రీని మోసం చేసి పెళ్లాడటం అమానుషం అనిపించలేదా? ఏ స్త్రీ అయినా తెలిసి తెలిసి మీలాంటి వారిని పెళ్లాడుతుందనుకున్నారా? ఆవేశంగా అడిగాను. అందుకేగా దాచింది వేళాకోళంగా అన్నారు. అలా మాట్లాడే మనిషిని ఏం చేయగలరు ఎవరైనా? ఆడదంటే మీకింత చులకన భావం ఎందుకు? ఆయన ఒక్క క్షణం మాట్లాడలేదు. తరువాత కసిగా చేతిలోకి సిగరెట్ ఏష్ట్రేలు నొక్కుతూ మీ ఆడవాళ్ళని ఇలా అణిచి ఉంచాలి. అలా అయితేనే మీరు లొంగుతారు. చనువిస్తే నెత్తికెక్కుతారు కటువుగా అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ కథని మీరు ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్.